సో ఫైన్ ఆర్ట్స్ సిలబస్లో ఉన్న నెక్స్ట్ సిలబస్ ఏంటంటే స్కల్ప్చర్. సో మనం డ్రాయింగ్ నేర్చుకుంటే ఉండే కెరియర్ ఏంటి అని తెలుసుకున్నాము. ఆ డ్రాయింగ్కి కలర్స్ అప్లై చేస్తే పెయింటింగ్ అవుతుంది. ఆ పెయింటింగ్ నేర్చుకుంటే ఉండే కెరీర్ ఎలా ఉంటుందో మనం ఇప్పటిదాకా తెలుసుకున్నాము. నెక్స్ట్ స్కల్ప్చర్. ఈ స్కల్ప్చర్ అంటే ఏంటంటే చెప్పడం అనేది ఈజీ. డ్రాయింగ్ అనేది ఒక ఫ్లాట్ స్పేస్లో ఒక పేపర్ మీద కానీ లేకపోతే గోడ మీద కానీ లేకపోతే క్యాన్వాస్ మీద కానీ ఏదైనా ఒక ఫ్లాట్ స్పేస్లో మనం దాన్ని మన డ్రాయింగ్ చేయడానికి అది డ్రాయింగ్ అంటాము. దాన్ని కలరింగ్ చేసి పెయింటింగ్ అంటాము. దాన్ని స్కిల్స్ని బట్టి మనం కలర్ అప్లై చేసే స్కిల్స్ని బట్టి అది కొంత 3D రకంగా మారుతుంది, అంటే రియాలిటీగా కనిపిస్తుంది పెయింటింగ్లో. సో అదంతా కూడా 2D అండి. వాటన్నిటిని కూడా డ్రాయింగ్ని కానీ పెయింటింగ్ కానీ మనం 2D అంటాం. స్కల్ప్చర్ అంటే ఏంటంటే 3D, 3 డైమెన్షన్స్ ఉంటాయి. 3 డైమెన్షన్స్ అంటే ఎత్తు, పొడవు, లోతు, ఈ మూడింటిని కలిపి 3 ఎలిమెంట్స్ని కలిపి మనం 3 డైమెన్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేపర్ మీద ఒక పెయింటింగ్ వేస్తే ఆ పెయింటింగ్ మనం ఎంత గొప్ప పెయింటింగ్ వేసినా ఎంత గొప్ప డ్రాయింగ్ వేసినా దాన్ని మనం ఒక పేపర్ మెటీరియల్గానే ఉండిపోతుంది. సో అందులో వేసిన పేపర్ మీద వేసిన ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాట్ ఉందనుకోండి, ఆ పాట్ని నేను డ్రాయింగ్ గీశాను, ఆ పాట్ని నేను కలరింగ్ చేశాను. రియల్ పార్ట్ ఎలా ఉందో అలా నేను షేడింగ్స్ చేశాను. తర్వాత స్కల్ప్చర్లోకి వచ్చేటప్పటికి ఆ పాట్ ఏదైతే ఉందో ఆ పాట్ని మనం 3Dలో చేస్తాం. అంటే 3 డైమెన్షన్లో దాన్ని మనం 360 డిగ్రీస్లో మనం చూడొచ్చు, దాన్ని పట్టుకోవచ్చు రియల్గా. అంటే ఒక రియల్ ఆబ్జెక్ట్ ఎలా ఉంటుందో అలా దాన్ని క్రియేట్ చేయటాన్ని, దాన్ని తయారు చేయటాన్ని మనం స్కల్ప్చర్ అంటాం, అంటే 3 డైమెన్షన్స్. సో అలా ఆ స్కల్ప్చర్ నేర్చుకుంటే మనకు ఉండే కెరీర్ ఎలా ఉంటుందంటే, ఎస్పెషల్లీ మనం క్రాఫ్ట్ ఎక్కువ నేర్చుకుంటాం. అంటే ఏదన్నా ఒక మెటీరియల్తోని ఏదన్నా ఒక ఐటెం తయారు చేసినప్పుడు అది స్కల్ప్చర్ కిందికి వస్తుంది. ఆ స్కల్ప్చర్ ఎక్కువగా ఎక్కడ ఉపయోగపడుతుందంటే, సినిమాల్లో సెట్లు వేస్తాం కదా. ఇప్పుడు బాహుబలి సినిమా ఉంది, బాహుబలి సినిమాలో కొన్ని సెట్స్ వేస్తారు. ఒక్కడి సినిమా ఉంది, ఆ ఒక్కడి సినిమాలో చార్మినార్ సెట్, నిజంగా చార్మినార్ ఉందా అన్నట్టుగా దాన్ని మనం చార్మినార్ని రీక్రియేట్ చేసాం. అలాగే మీనాక్షి టెంపుల్ వేస్తారు. సో మీనాక్షి ఒరిజినల్ టెంపుల్ ఎలా ఉందో అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయటాన్ని స్కల్ప్చర్ డిపార్ట్మెంట్ కింద వస్తుంది. సో అది నేర్చుకుంటే బ్రహ్మాండంగా ఆర్ట్ డైరెక్టర్ అవ్వచ్చు. సో అలా తర్వాత మ్యూరల్ ఆర్టిస్ట్ అవ్వచ్చు. నేను స్టార్టింగ్లో పెయింటింగ్లో కూడా కొంత చెప్పాను మ్యూరల్ ఆర్టిస్ట్ అని. మ్యూరల్ ఆర్టిస్ట్ అంటే ఒక హాఫ్ 3D ఉంటుంది. ఒక హాఫ్ 3D అంటే కంప్లీట్గా 360 డిగ్రీలో ఉన్న ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం. అదే ఒక 30% వర్క్ని రిలీఫ్ వర్క్, అంటే 3Dలోకి చేయటాన్ని రిలీఫ్ వర్క్ అంటారు. అది ఎక్కువగా ఇంటీరియర్ డిజైనింగ్లో, తర్వాత ఒక పెద్ద హౌస్ కట్టుకున్నప్పుడు దాని బయట ఎక్స్టీరియర్ డిజైనింగ్లో ఎక్కువగా వాడతారు. సో అట్లాంటి కెరియర్ కూడా మనం స్కల్ప్చర్ నేర్చుకుంటే చాలా కెరియర్ ఉంటుంది. సో దాని తర్వాత గ్రాఫిక్ డిజైన్, దాన్నే అప్లైడ్ ఆర్ట్ అంటారు. ఈ గ్రాఫిక్ డిజైన్ కానీ అప్లైడ్ ఆర్ట్ కానీ నేర్చుకుంటూ ఉండే కెరియర్ మిగతా వాటికంటే కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే, గ్రాఫిక్ డిజైన్ నేర్చుకుంటే ఒక డిజైనర్ అవ్వచ్చు. ఒక డిజైనర్ అనేవాడు లైఫ్లో, ఒక హ్యూమన్ లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ అంటే, మార్నింగ్ మనం లేచిన దగ్గర నుంచి మళ్ళీ రేపు మార్నింగ్ మనం మళ్ళీ మార్నింగ్ లేచేంత వరకు మనం వాడే వస్తువులు కానీ మన లైఫ్ స్టైల్లో ప్రతి వస్తువులో ఒక గ్రాఫిక్ డిజైనర్ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, మార్నింగ్ లేవగానే ఒక టూత్ పేస్ట్ వాడతాం. పేస్ట్ మీద ఉండే డిజైన్ దగ్గర నుంచి దాని సినిమాల్లో టీవీలో యాడ్ ఫిలిం తీసేంత వరకు, బయట హోర్డింగ్ దగ్గర వరకు పబ్లిసిటీ డిజైనింగ్ చేయటాన్నే గ్రాఫిక్ డిజైన్ అంటారు. సో అలా మనం డైలీగా ఎన్ని వస్తువులు వాడతామండి. అలాంటి మన వస్తువులు ప్రతి వస్తువుకి, ప్రతి ప్రొడక్టివ్కి, ప్రతి కమర్షియల్ ప్రొడక్టివ్కి ఖచ్చితంగా ఒక డిజైనర్ అవసరము. సో కాబట్టి గ్రాఫిక్ డిజైన్ నేర్చుకుంటే ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. వీటన్నిటిని కూడా
ఈ డ్రాయింగ్ కానీ, పెయింటింగ్ కానీ, స్కల్ప్చర్ కానీ అది స్కిల్ ఓరియంటెడ్, కొంత స్కిల్ ఉండాలి. కానీ గ్రాఫిక్ డిజైన్ నేర్చుకోవడానికి క్రియేటివ్ థింకింగ్ ఉంటే సరిపోతుంది. కొంత డ్రాయింగ్ సెన్స్ ఉండాలి, కానీ క్రియేటివ్ థింకింగ్ ఉంటే సరిపోతుంది. సో దానివల్ల ఏంటంటే మనం డిజైన్స్ తయారు చేయొచ్చు. ఆ తర్వాత ఒక గేమింగ్, యానిమేషన్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ఎంత ఇంపార్టెంట్ అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఓ అవతార సినిమా 90% బడ్జెట్ ఒక గ్రాఫిక్ డిజైన్ ఆర్టిస్టులకే పెట్టారంటే ఒక ఆర్టిస్ట్ యొక్క ఆవశ్యకత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓ బాహుబలి సినిమా తయారైందంటే 50% క్రెడిట్ మొత్తం ఆర్టిస్టులదే. సో కాబట్టి టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న పరిస్థితిలో టెక్నాలజీని ఉపయోగించుకొని, మన స్కిల్ను ఉపయోగించుకొని ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటే బ్రహ్మాండమైన కెరీర్ ఉంటుంది. సో కాబట్టి యానిమేషన్ కానీ, గ్రాఫిక్ డిజైన్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ ఇవన్నీ కూడా తర్వాత దీనికంటే ముందు మనం చెప్పినటువంటి డ్రాయింగు, పెయింటింగు, స్కల్ప్చరు ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. మనం సక్సెస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనకు డ్రాయింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. ఈ డ్రాయింగ్ స్కిల్స్ ఉండాలి అంటే మనం నేర్చుకునే స్పేస్ మనకు దొరకాలి. ఆ నేర్చుకునే స్పేస్ కూడా మనం ప్రాపర్గా చూజ్ చేసుకునే అవకాశం మనం తీసుకోవాలి. ఎందుకంటే మంచి అకాడమిక్ ఎక్కడ దొరుకుతుంది, ఆ అకాడమిక్లో మంచి ట్రైన్డ్ ఫ్యాకల్టీస్ ఉన్నారా లేదా, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎంత, వాళ్ళ ఆర్ట్ జర్నీ ఎంత, ఇవన్నీ మనం క్యాలిక్యులేషన్ చేసుకొని మనం చూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అవన్నిటితో పాటు మనం హార్డ్ వర్క్ చేస్తే, మనం ఒక ఎయిమ్ పెట్టుకొని, ఒక గోల్ పెట్టుకొని, నేను ఇది అవ్వాలి, ఒక గ్రాఫిక్ డిజైన్ ఆర్టిస్ట్ అవ్వాలి, లేదంటే నేను యానిమేటర్ అవ్వాలి, నేను ఒక గేమ్ డిజైనర్ అవ్వాలి, నేను ఒక 3D మ్యాట్ పెయింటింగ్ చేయగలగాలి, నేను ఒక 3D పెయింటింగ్ చేయగలగాలి, లేకపోతే నేను ఒక ఫేమస్ స్కల్ప్చర్ ఆర్టిస్ట్ అవ్వాలి, నేను ఒక ఫేమస్ పెయింటర్ అవ్వాలి, నేను ఒక మంచి స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్ అవ్వాలి, నేను ఒక ఇల్లస్ట్రేటర్ అవ్వాలి, లేకపోతే నేను ఒక మంచి ఇంటీరియర్ డిజైనర్ అవ్వాలి. సో ఇవన్నీ కూడా ఒక మంచి ఆర్ట్ డైరెక్టర్ అవ్వాలి. ఇవన్నీ కూడా మనకు రావాలంటే మనకు క్రియేటివ్ సెన్స్తో పాటు మనం కష్టపడే మనస్తత్వం మనకు ఉండాలి. సో అవకాశాలని అందిపుచ్చుకొని మనం గొప్పగా ఎదగాలంటే ఖచ్చితంగా మనకు మంచి అకాడమిక్ ఇన్స్టిట్యూట్ కావాలి, అందులో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్టులు కావాలి. సో అందుకని బ్రహ్మాండమైన కెరియర్ ఉంటుంది ఫైన్ ఆర్ట్స్లో. సో కాబట్టి మీరు అందరూ కూడా ఫైన్ ఆర్ట్స్ కెరియర్ ఎంచుకోండి, కష్టపడండి, సక్సెస్ అవ్వండి.